మోందా తుఫాను రైతులను నట్టేయటం ముంచింది. పొలాలు కుంటలను తలపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతుకు కన్నీరే మిగిలింది. ఇబ్రహీంపట్నం మండలంలో అపార నష్టం వాటిల్లింది. వరి మాత్రమే కాదు, టమాటా, బెండ, మునగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్ రైతులపైన పెద్ద ఎత్తున నష్టం కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతం పెద్ద ఎత్తున నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కొటికులపురి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ స్థానిక సర్పంచ్ నాగరాజు గారు ఉన్నారు. సార్, మీ గ్రామంలో ఎంతవరకు పంట నష్టం జరిగిందంటే ఏం చెప్తారు? కొటికిలిపూడి గ్రామంలో మొంతా తుఫానుకి దాదాపుగా గతంలోనేమో ఈ వరదలో వర్షాల వల్ల అప్పుడు జరిగింది. మళ్ళీ ఈ మొంతా తుఫాను వల్ల కూరగాయ అప్పుడేమో మినుము పోయింది ఎక్కువ, లంక భూములు. ఇప్పుడు కొద్దిగా గొప్ప పట్టా భూములు ఉన్నాయి మాత్రం టమాటా కానీ, ములగ కానీ, కాలీపోరేంది, వంగేంది, బేరేంది, దోసేంది, ఇట్లా ఈ కూరగాయ పైర్లన్నీ కూడా దాదాపు 100 ఎకరం ఉంటుంది. అంటే గతంలోనేమో వర్షాలు వరదల వల్లేమో లంక భూములు పోయినాయి. ఇప్పుడు మెరక భూములు ఉన్నాయన్నీ ఈ తుఫానుకే పైర్లు చూడండి. ఒక్కసారి దాదాపుగా నోటికాడికి వచ్చిన పైర్లు అనమాట. అంటే కాయ కోసుకోవడానికి. అసలు గతంలో ఎప్పుడు కూడా మనకి అక్టోబర్లో తుఫాన్లు రావడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్ అంటే తుఫాన్లు. ఈ అక్టోబర్ అంటే ఎప్పుడు లేదు. కానీ మా ఆవేదన ఏంటంటే మే నెల నుంచి పీడిస్తున్నాను అనమాట. ఈ వానలో వరదలో చాలా బాధ ఉందన్నమాట రైతుకి. కానీ మాకేందంటే మనకేందంటే ఏమంటారంటే రైతే రాజు అంటారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే రైతును చూడాలి. అవును కదా, రైతులు ఏందే రాజ్యం లేదు, రైతు కావాలి. అందుకని ఇప్పుడు నోటికాడికి వచ్చిన మినుము గతంలోనేమో వరదలకి వాళ్ళకి అడిపోయింది. ఇప్పుడు ఏంది ఈ మొత్తంతో వల్ల కొంత వాటికి మెరక పొలాలన్నీ అవి కూడా ఉన్నాయి అనుకుంటే అవి కూడా లేకుండా పోయింది. మా బాధ ఆవేదన ఏంటంటే రైతుకి ఏదన్నా కానీ సాయం చేయాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఈ నష్టపరిహారం మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా తీసుకున్నారా? ఇక్కడ మీరు కూడా సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో అయితే మాట్లాడారా? అధికారులతో మాట్లాడినాం. మొన్న వరదలు వచ్చినాయిగా, ఆ వరదలకి ఏంటంటే కొద్దిగా మినుము పోయిన వాటికి రాశారు. ఇప్పుడు ఈ కూరగాయ అనమాట, ఇవన్నీ మెరక పొలాలు కాబట్టి వీటికి ఇప్పుడే మేము చెప్పినాం ఆల్రెడీ. పైన అధికారులు కూడా మొన్న ఎండీ గారు వచ్చారు, అగ్రికల్చర్ మేడం వచ్చారు, నిన్న హెచ్ఓ గారు కానీ జిల్లా అధికారి కూడా వచ్చారు. మాట్లాడినాం, ఆయనకి ఎవరంగా చెప్పినాం, సార్ ఇది రైతులను కొద్దిగా ఆదుకోండి సార్ అని చెప్పినాం. సరే, వాళ్ళు కూడా స్పందించారు. ఈరోజు సచివాలయం కాడ వచ్చి అవి తీసుకుంటామన్నారు. దాదాపుగా ఏంటంటే కొద్ది రైతుకు మేలు జరగాలి సార్, నా ఉద్దేశం. ఇది ఓవరాల్గా సర్పంచ్ కొడుకులపూడి సర్పంచ్ చెప్తున్న ఏంటంటే ప్రస్తుతం గతంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పంట నష్టం జరిగింది. అది లంక ప్రాంతాల్లో జరిగింది. ఇప్పుడు ఒడ్డున ఉన్న మెరక ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ వరద ప్రభావంతో పెద్ద ఎత్తున నష్టపోయాము అని కూడా చెప్తున్నారు. రైతులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం వేశారండి మీరు పంట? ఎన్ని ఎకరాలు వేశారు? నేను మినుము ఎకరం 70 సెంట్ వేసా, కూరగాయలేమో 1 ఎకరం వేసా, 1/2 ఎకరం ఏమో బీరలో, 1/2 ఎకరం దోసలో, మొత్తం అంటే ఇప్పుడు ఎంతవరకు ఎకరానికి వచ్చి సుమారుగా మీరు చెప్పే లెక్క ప్రకారం ఎంతవరకు నష్టపోయి ఉంటారు? అంటే మినుము కంటే నా 3 సార్లు వేసా, వానలకు పోయినాయి. 3 సార్లు 3 ఎకరాలు 60,000. ఈ దీనికేమో అది పోయినాక మళ్ళీ బీరలు వేసాం, అది పోయినాయి. అది ఒక 20,000 నష్టం. 20,000 20,000 నష్టం. మళ్ళీ రెండోసారి మళ్ళీ 3 సార్లు మినుము వేలు, మళ్ళీ కూరగాయలు వేసాను, కూరగాయలు కూడా పోయింది. ఇప్పుడు తుఫాన్కి కూరగాయలు పోయింది మొత్తం. ఎంత దీనికి ఎంత నష్టం? దీనికి దగ్గర 100 ఎకరం వేసారు కొటికిలిపూడిలో కూరగాయ. అసలు ఒక్కటి లేదు. మీతో పాటు 100 ఎకరాలు మొత్తం తుడిసిపోయింది. మరో రైతు ఉన్నారు, మీరు అన్ని ఎకరాల్లో వేశారు, అసలు ఎంతవరకు నష్టపోయారంటే? ఇప్పుడు మీకు కనిపించేదంతా ఇది టమాటా తోట అండి. టమాటా తోట ఈ 2 ఎకరాల టమాటా, పక్కన వచ్చేసి 1/2 ఎకరం వంగ ఉంది, అటు వచ్చేసి ఇంకొక 30 సొరలు ఉన్నాయి. మొత్తం కూడా ములగలు కూడా ఉన్నాయి. ఈ అంతర పంటగా మొలకలు కూడా పెట్టాను ఈ టమాటా తోటలో. ఓవరాల్ వచ్చేసి ఈ టమాటా ఇప్పుడు మీరు తోట చూస్తే కాయ కోతకి రెడీగా ఉందన్నమాట. తోట వేసి 90 రోజులు పూర్తవుతుంది, 3 నెలలు పూర్తవుతుంది. కాయ కోయడానికి రెడీగా ఉంది టమాటా తోట. అయితే ఇప్పుడు వచ్చిన మొందా తుఫానికి కాయ అంతా పాడైపోయి, పూతంతా రాలిపోయి, చెట్టుకు కూడా ఈ వాటర్ ఎక్కువైపోయి వర్షం వల్ల చెట్లన్నీ ఎండిపోతున్నాయి. ఇంకా ఈ కాయ కోయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక ఒకసారి చెట్టు చూడండి మీరు, చెట్టు అంతా కూడా ఎండిపోతుంది అనమాట, వాటర్ ఎక్కువైపోయి. ఈ వాటర్ ఎక్కువ ఎండిపోవడం వల్ల ఈ 2 ఎకరాల పంట కూడా పూర్తిగా నాశనం అయిపోయినట్టే. నాకు తెలిసి దాదాపు ఒక ట్రై కూడా కోసి అమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు.
ఈ టమాటా తోటకు వచ్చిన ఖర్చుకి కనుక లెక్కేసుకుంటే వెదురు కర్రలతో పందిరేసానండి. దాదాపు ఈ కర్రలకే ఒక 60-70 వేలు అయి ఉంటాయి ఓన్లీ కర్రలకే. ఇంత ఖర్చు పెట్టి ఈ కర్రలకే కానీ లేకపోతే ఈ కూలోళ్ళకే కానీ మొక్క తేవడమే కానీ వీటంతా పెట్టుబడి వచ్చేసి 2 లక్షల వరకు అయిందండి. ఈ తక్కువ 2 లక్షలు అంటే తక్కువ అండి. దీనికి 2 లక్షలు ఖర్చు పెట్టాము. 2 రూపాయలు కూడా బయటికి తీసుకెళ్ళి అమ్మితే 2 రూపాయలు వచ్చే పరిస్థితి కూడా లేదు ఈ మొందా తుఫాను వల్ల. ఈ తుఫాను ఎంతగా నష్టం చేకూర్చిందంటే రైతుని అంతా పెట్టుబడి పెట్టేసి మన చేతికి పంట కోసి అమ్ముకునే టయానికి మొందా తుఫాను రావడం వల్ల సర్వనాశనం అయిపోయారండి రైతులు. నేను ఒక్కనే కాదు, నాతోటి రైతుల అందరి పరిస్థితి కూడా ఇదే. కొడికలపూడిలో దాదాపు 100 ఎకరాల్లో కూరగాయ పంట సాగు చేస్తే 1 ఎకరంలో కూడా ఇప్పుడు కూరగాయను కోసుకొని అమ్ముకునే పరిస్థితులు ఎవరూ లేరు. ఈ నష్టాన్ని అసలు మామూలుగా అయితే ప్రభుత్వాలు ఏదైనా సహాయం చేసినా ఈ రైతుకి జరిగే నష్టాన్ని అయితే తీర్చలేనిది. అయితే ఎంతో కొంత రైతుని కొంచెం నిలబెట్టాలి, లేదంటే రైతుని కాపాడాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం కనుక ఆలోచించి రైతులకి తక్షణంగా సహాయం ఏదైనా చేస్తే రైతు అనేవాడు బతుకుతాడు. లేదంటే రైతు అనేవాడి పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఇక వాడి బాధ వర్ణనాతీతం. కాబట్టి ఒకసారి ఈ తోట మొత్తాన్ని ఒకసారి మీరు పరిశీలించి మీరు పై అధికారులకి తెలియజేయాలని మా రైతుల తరఫున మీ మీడియాను కోరుకుంటాం. అంటే ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? సుమారుగా ఎంత మీకు నష్టపరిహారం ఇస్తే మేము కోలుకుంటాము అంటే మీరు ఎంతవరకు నష్టపరిహారం కోరుతారు? అంటే నష్టపరిహారం మాకు ఇంత కావాలని కోరుకునే పరిస్థితి అసలు రైతుకు అనేది ఎక్కడుందండి? ఈ ప్రభుత్వంలోనే కాదు ఈ దేశంలో, మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కూడా కాదు. ప్రభుత్వం పండించిన దానికి ఇంత రేటుకి అమ్ముదామనే స్వేచ్ఛ రైతుకు లేదు. అలాంటప్పుడు నాకు ఇంత నష్టం జరిగింది, నాకు ఇంత ఇమ్మని అడిగితే ఇచ్చే అధికారి ఎవరున్నారు చెప్పండి? అసలు రైతుకి అనేవాడికి న్యాయం జరిగింది అసలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా జరగదు. రైతుని ఆదుకునేవాడు లేడు, రైతు కష్టాల్లో ఉంటే చూసేవాడు లేడు. అంతెందుకండి, ఇప్పుడు 50 రూపాయలు కూరగాయ అమ్ముతుంటే ప్రతి ఒక్కడు వచ్చేసి కూరగాయలు వచ్చేసి ఆకాశంలో ధరలు వెళ్ళిపోయినాయని చెప్తున్నారు తప్ప ఈ రైతు ఎంత కష్టపడితే ఆ కూరగాయ అక్కడ దాకా వస్తుంది. అసలు ఈ రేటు రావడానికి కారణం ఏంది? ఈ తుఫాను వచ్చి మొత్తం పోవడం వల్ల ఉన్న కొద్ది కూరగాయలకే కదా రేటు వచ్చింది. ఈ రేటుకు కూడా అందరు రేటు చేస్తున్నారు. ఒక్కొక్కటి 1 లక్ష రూపాయలు 2 లక్షలు జీతాలు అయితే తీసుకుంటారు. కానీ అక్కడికి వచ్చి రైతు అమ్ముకునే సరుకు దగ్గరకు వచ్చేసరికి ఇది 30 రూపాయలు ఉంది, 40 రూపాయలు ఉంది బేరాలు ఆడతారు. 1 కేజీ టమాటా వచ్చేసి మార్కెట్లో అమ్మడానికి రావాలంటే 90 రోజులు కష్టపడితే ఇక్కడ పసిపిల్లని చూసుకున్నట్టు చూసుకుంటే కానీ ఒక టమాటా అనేది పక్వానికి రాదు 90 రోజుల తర్వాత. అది కూడా ఎలా వస్తుంది? ఎన్ని కష్టాలు పడితేనే వస్తుంది. ఈ 90 రోజులు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటే కానీ మనం ఒక టమాటాను కోసుకొని మార్కెట్కి వెళ్ళగలం. ఈ మార్కెట్కి వెళ్ళిన తర్వాత అసలు రైతుకి ఎక్కడ వస్తుంది రూపాయి? రైతు బజార్లో బోర్డు 30 రూపాయలు ఉంటేనే 20 రూపాయలకు కొంటారు, కొనుక్కున్నవాడేమో అమ్మేవాడికి 30 రూపాయలకి అమ్ముతాడు. రైతు నోట్లో ఎప్పుడైనా మట్టే. ఇప్పుడు తుఫాను వచ్చి మట్టి కొట్టింది, తుఫాను లేకపోతే దళారీలు మట్టి కొట్టేస్తారు. దీని గురించి పట్టించుకునే ఏ గవర్నమెంట్ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ అంతకంటే లేరు. ఈ రైతు ఇటు సావటమే ఏందంటే. అయినా సరే ఇన్ని బాధలకు వచ్చి రైతు అనేవాడు ఎందుకు పంట పండిస్తాడంటే అదొక పిచ్చి, ఇటుకి అంతే. రైతు అనేవాడికి పిచ్చి. అసలు అది లాభం వచ్చిద్దా రాదా, లేదంటే మా అయ్యలో మా తాతలో ఎంతో కొంత సంపాదించి ఇచ్చిందని అమ్ముకొని వ్యవసాయం చేయడానికి ఇష్టపడతాం. కానీ దీన్ని మాత్రం మానలేకపోతున్నాం. ఇది ఒక మాకు వీక్నెస్. థ్యాంక్ యూ అండి. రైతుల ఆవేదన అయితే మనం చూసాము. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఎగువ నుండి పడుతున్న వర్షాలకు ఇప్పటికే ఏర్లు పారుతున్న పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు లంక ప్రాంతాల్లో ప్రజలు కాకుండా బయట ఉన్న ఎత్తు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా అదేవిధంగా మొన్న 3 రోజులు పడిన వర్షాలకి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని కూడా ఇప్పుడు రైతులైతే వాపోతున్న పరిస్థితి. అధికార యంత్రాంగం ఇప్పటికే కొంతవరకు అంటే కన్నీళ్లు తుడుస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మా కష్టాలు తీరే పరిస్థితి అయితే ఏ ప్రభుత్వం చేయదు అనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా వీళ్ళకి ఎంతవరకు నష్టపరిహారం ఇస్తారు అనేది కూడా కాలమే నిర్ణయించాలి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్.